బ్రేకింగ్ న్యూస్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాసేపట్లో ఈ సోదాలు ముగిసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 3 రోజుల నుంచి కూడా దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులైతే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దిల్ రాజు నిర్మించిన సినిమాలు వచ్చిన లాభాలపై ఆరా తీసింది ఐటీ. అంతేకాదు ఆయన నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలించింది. బ్యాంక్ లాకర్లను సైతం ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు. ఇక అదే సమయంలో దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిగాయి. కాసేపటి క్రితమే ఆయన నివాసంలో ఈ సోదాలైతే ముగిశాయి. ప్రస్తుతం ఆయన ఆటోమొబైల్ రంగంలో ఉన్నారు. దిల్ రాజు ఆయన సోదరుడు విజయ్ సింహారెడ్డి మధ్య ట్రాన్సాక్షన్లను పరిశీలించింది ఐటీ అధికారులు. అంతేకాదు ఇరువురి ఇళ్లలో కీలక డాక్యుమెంట్స్ తో పాటు ఇద్దరి ఇళ్లలో బంగారు ఆభరణాలను సీజ్ చేశారు అధికారులు. దిల్ రాజు ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దిల్ రాజు స్టాఫ్ ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఐటీ అధికారుల తీరుపై ఇటు దిల్ రాజు వాగ్వాదానికి దిగినట్టుగా చెప్తున్నారు. 3 రోజులుగా ఆయన నివాసంలోని సిబ్బంది ఫోన్లను సైతం తమ వద్దే ఉంచుకున్నారు ఐటీ అధికారులు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ఇటు అయితే దిల్ రాజు ఇంట్లో ఇంకా ఐటీ రైట్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఐటీ రైట్స్ లో మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సో అసలు ఆరోపణలకు సంబంధించి రీజన్స్ ఏంటి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి నాగేష్? దిల్ రాజుకు సంబంధించి 3 రోజులుగా వాళ్ళ ఇంట్లోనే ఐటీ అధికారులు ఉండి ఐటీ సోదాలు అంటే డాక్యుమెంట్లు తీసుకోవడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివరాలు, బంగారం, బ్యాంక్ లో ఉన్న డాక్యుమెంట్స్ కావచ్చు. సో ఇవన్నీ తీసుకునే వరకు కొంచెం దిల్ రాజుకు సంబంధించిన సిబ్బంది అంటే ఎంబరాసింగ్ గురైనట్టుంది. దిల్ రాజు కూడా కొంత ఫీల్ అయినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మరి బయటికైతే ఆరోపణలు చేస్తున్నాడు. తమ సిబ్బంది పైన ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని చెప్పి. యాక్చువల్ గా అయితే ఐటీ అధికారులు పోలీసుల్లాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పరిస్థితి అయితే ఉండదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కూడా కామన్ గానే సోదాలు నిర్వహిస్తారు. వాళ్ళ నుంచి సమాచారం రాబట్టడానికి వాళ్ళ దగ్గర కూర్చుండి మాట్లాడి వివిధ రకాలుగా సోదాలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ దిల్ రాజు ఆరోపించినట్టుగా క్లారిటీ రావాల్సింది. రేపు ఉదయం అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఆరోపణలపైన వివరణ ఇస్తా అని చెప్పి దిల్ రాజు అయితే చెప్పిన పరిస్థితి. కాసేపట్లో దిల్ రాజు ఇంట్లో కూడా సోదాలు ముగిసే అవకాశం కనిపిస్తుంది. దిల్ రాజు సంబంధించిన నిర్మించిన సినిమాలు వచ్చిన లాభాలపై కొంత ఇన్పుట్స్ ని కూడా ఐటీ అధికారులు సేకరించారు. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను కూడా పూర్తిగా పరిశీలించారు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి అందులో ఉన్న బంగారం కానీ మిగతా మిగతా ల్యాండ్ డాక్యుమెంట్లు కానీ వాటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించారు. అవన్నీ కూడా నోట్ చేసుకున్నారు. దిల్ రాజు సోదరుడు విజయ్ సింహారెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిపారు. మొత్తం విజయ్ సింహారెడ్డి ఇంట్లో సోదాలు అయితే ముగిసిపోయాయి. ఆటోమొబైల్ రంగంలో వాళ్ళ సోదరుడు విజయ్ సింహారెడ్డి వ్యాపారంలో ఉన్నట్టుగా ఐటీ అధికారుల నుంచి సమాచారం వస్తుంది. దిల్ రాజుకు సంబంధించి ఆ ట్రాన్సాక్షన్లు వీళ్ళ మధ్య బ్రదర్స్ మధ్య ఉన్న ట్రాన్సాక్షన్ ను కూడా వాళ్ళు ఒక క్లారిటీ తీసుకున్నారు. డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఇద్దరి ఇళ్లలో బంగారు ఆభరణాలకు సంబంధించిగా పూర్తిగా ఐటీ అధికారులు వాటికి సంబంధించిన వాళ్ళ రికార్డులు నోట్ చేశారు. అంటే బంగారం అయితే బ్యాంకులో ఉంటుంది, కానీ వీళ్ళకి సంబంధించిన బంగారు ఆభరణాలు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు విలువ చేస్తాయని చెప్పి నోట్ అయితే చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిల్ రాజు దిగినట్టుగా సమాచారం. దీంతోనే అంటే ఎన్ని రోజులు తాము మా ఇంట్లో ఉండి సోదాలు నిర్వహిస్తారు, మాకు ఇబ్బంది ఎదురవుతుందనేది కామన్ గా ఒక అటు ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కొంత వాళ్ళతో వాగ్వాదాన్ని దిగిన తర్వాత మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదాన్ని బయటకైతే పంపించారు. ఈ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని బయటకైతే వాళ్ళు మీడియాకు ఐటీ అధికారులు చెప్పే పరిస్థితి లేదు. కానీ ఎంత ఐటీ చెల్లించాడు, ఎంత కొట్టాడన్న దానిపై ఒక క్లారిటీ తీసుకొని తదుపరి దిల్ రాజుకు నోటీసులు ఇచ్చి అవసరమైతే బషీర్బాగ్ లో ఉన్న మెయిన్ ఏదైతే ఐటీ ఆఫీస్ ఉందో ఐటీ ఆఫీస్ కి దిల్ రాజుని ఎవరైతే ఇక్కడ సినిమా నిర్వహణలో మిగతా ఎవరైతే నిర్మాతలు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా పిలిపించి మీకు సంబంధించిన సినిమాకు సంబంధించి డబ్బులు ఇన్ని వచ్చాయి, మీరు ఇన్ని ఖర్చు పెట్టారు, వీటికి సంబంధించి లెక్కపత్రం లేదు, వాటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చి అవసరమైతే ఐటీ ఆఫీస్ పిలిపించి మళ్ళీ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. కానీ రేపు దిల్ రాజు ఈ ఐటీ సోదాలకు సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తాడనేది రేపు ఉదయం అయితే మీడియా ముందుకైతే వస్తానని చెప్పి ప్రకటన చేశాడు. అయితే నగేష్, ఇప్పటికే ఇద్దరు సోదరుల మధ్య కూడా ఇటు బంగారాన్ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఎంత మేర ఈ బంగారాన్ని సీజ్ చేస్తారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే ఎటువంటి ఇన్పుట్స్ ని మామూలుగా ఐటీ అధికారులు బయట పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఐటీ సోదాలు నిర్వహించిన క్రమంలో ఎవరి ఆస్తులకు సంబంధించి
గాసిప్స్ అయితే ఎక్కువ నడుస్తున్నాయి. అంటే దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాము సినిమా కావచ్చు, అలాగే రామ్ చరణ్ తో తీసిన గేమ్ చేంజర్ కావచ్చు. సో దిల్ రాజు బడా నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో అతను వెలుగొందుతున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నాడు. సో ఇది కొంత రాజకీయ ప్రేరేపితం కూడా దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా బయట వినిపిస్తున్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీని అతను ఎఫ్డిసి చైర్మన్ కావడం వల్ల ఒక రాజకీయ పార్టీ టార్గెట్ చేస్తూ సినిమా వాళ్ళని మీద దాడులు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆ రాజకీయ పార్టీ తెలంగాణలో బలంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ ఆరోపణలకు సంబంధించి దిల్ రాజు ఈ పాయింట్ ని కూడా రేపు బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా మమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్న విషయాన్ని కూడా రేపు మీడియా ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్.